ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్ళంటే అందరూ చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఆ ఎర్ర బస్ అయితే పెళ్లి మండపం నుంచి బయటికి రావటం కూడా కుదరదు. సో తన పెళ్లి ముహూర్తాన్నే నిన్ను బయటికి తీసుకెళ్లే ముహూర్తంగా ఫిక్స్ చేశాను. అయ్యో థ్యాంక్స్ రా. నువ్వు ధైర్యంగా ఉండక. ప్రస్తుతానికి నాకున్న ఒకే ఒక్క ధైర్యం సైన్యం నువ్వేరా. నువ్వు నన్ను తీసుకెళ్తావనే నమ్మకంతోనే నేనిక్కడ ప్రాణాలతో ఉంటున్నాను. ఎలాగైనా నన్ను తీసుకెళ్ళిపో, సరేనా? ఉంటాను. ఓకే అక్క. ఓలమ్మ 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 ఏటి ఘోరమో. ఒరే గోపి బేగ రారా, ఈడ కొంపలు మునిగిపోయినారా. బేగ రారా రే గోపి. ఏంటమ్మా ఏమైంది? ఏటవటమేట్రా, నీ పెళ్ళం ఎవరికో ఫోన్ చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి అని చెప్తాందిరా. చూసావా పెద్దాయన మనవరాలు గొప్ప పెంపకం అని ఏవేవో గొప్పలు చెప్పి మరీ పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకుని ఒక్కరోజు కూడా గడవలేదు, అప్పుడే ఈడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటోందిరా. అందుకే నెత్తి నోరు మొత్తుకుని మరీ చెప్పాను, మనకి తగిన వాళ్ళని చేసుకుంటే కట్టమొచ్చినా నట్టమొచ్చినా మన కాడే ఉంటారు అని. ఇప్పుడు చూడు ఏటవుతుందో ఏటో. అమ్మా నువ్వు ఆగు. మా అమ్మ చెప్తుంది నిజమేనా? అంతా అబద్ధం. నేను మా తమ్ముడితో మాట్లాడుతున్నాను. అరే అబద్ధం చెప్తుందిరా. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని అడగటం నా చెవులారా విన్నాన్రా. పోసే మంగ అట్ట ముంగిలా నిలబడతావేటే, అలా అనిందో లేదో చెప్పవే. అవునన్నయ్య, నాను విన్నాను. మన లక్ష్మి పెళ్ళుంది కదా, ఆ పెళ్లి వరకు తాతయ్య వాళ్ళు ఇక్కడే ఉంటున్నారని తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. అందుకని లక్ష్మి నా కోసం చాలా చేసింది కదా. ఒక రకంగా నేను ఇక్కడ ఉండడానికి కారణం కూడా లక్ష్మియే. అలాంటి లక్ష్మి పెళ్లికి నన్ను వదిలేసి మీరు మాత్రం ఎలా వెళ్తారు? నన్ను కూడా తీసుకెళ్ళమని అడుగుతున్నాను. అయ్యో కాదురా, ఒట్రా. ఏంటమ్మా ఇది? అన్నింటినీ అనుమానించడమేనా? అందులో తప్పేంటి ఒప్పేంటి అని కొంచెం కూడా ఆలోచించవా? అయినా తను ఫోన్లో ఎవరితో మాట్లాడితే మీకెందుకు, ఏం మాట్లాడితే మీకెందుకు? అసలు మీరెందుకు వింటున్నారు? వెళ్ళమ్మా. అది కాదురా. అరే వెళ్ళమ్మా. మా అమ్మ తరపున నేను క్షమాపణ కొడుతున్నాను. రెస్ట్ తీసుకో. నీకు సెపరేట్గా చెప్పాలా? వెళ్ళు. ఇందాక ఫోన్లో మాట్లాడిన మాటలకి ఇప్పుడు చెప్పిన మాటలకి ఏదో తేడా కొడుతుంది. ఏటో జరుగుతున్నది, అదేటో తెలుసుకోవాలా. గుడ్ న్యూస్ నాన్న, నాకు హైదరాబాద్ సిటీ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చిందో.
గౌరీ ఇంట్లో హడావిడి చూసి నాకు పెళ్ళైపోతున్నాదని నీకు కూడా అర్థమైపోనాదా? నా నీడ్స్ ఏమంటావు చెప్పు? నాకు కూడా పొద్దున్నే చెప్పారు, నా ఇట్టం గురించి ఎవ్వరికీ అక్కర్లేదు. వాళ్ళకిట్టం వచ్చిన వాళ్ళు చెప్పారు, అమ్మ నాన్న తలూపారు. నన్ను చేసేదేటి లేక తలోంచి తాళి కట్టించుకోవడానికి తయారైపోయినాను. నీ ముక్కుకి తాడేసినట్టు రేపొద్దున్న నా మెళ్ళలో పసుపు తాడేస్తారు. నిన్ను సారులో కట్టేసినట్టు నన్ను వాళ్ళింట్లో కట్టేస్తారేమోనని భయంగా ఉన్నది గౌరీ. నాకేమో చదువుకోవాలని ఉండదు. వాళ్ళు చదివిద్దామని మాటిచ్చినా నమ్మకం అయితే ఆకుపడట్లేదు. అన్నిటికీ మించి నిన్ను, ఈ ఇంటిని, అమ్మని నాన్నని ఒక్కేసి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకొన్నాళ్ళు మీతోనే ఉండాలని ఉండదు. కానీ ఆ శివయ్య నా కోరిక తీర్చట్లేదు గౌరీ. రేపు నాకు పెళ్ళయ్యాక అప్పగింతలు చేసి వాళ్ళతో నన్ను పంపించేస్తారు. నాకు అమ్మ నాన్న ఎట్టాగో నువ్వు కూడా అట్టాగే. మీ అందరినీ ఒక్కేసి ఎట్టా వెళ్ళాలో తెలియట్లేదు. ఇంతకాలం నాకే కట్టం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకోవడానికి నువ్వు ఉండవు. రేపటి నుంచి నా బాధ, నా కట్టం ఎవరికి చెప్పుకోవాలి గౌరీ? నువ్వెందుకు బాధపడుతున్నావు గౌరీ? నువ్వు బాధపడితే నాకు బాధ అవుతుంది. నువ్వు బాధపడకు. అయినా నిన్ను చూసుకోవడానికి నాను లేకపోతే ఏంటి? మా ప్రసాదు, మా శీలత ఉన్నారు, అమ్మ ఉంది, నాన్నున్నారు. ఒకరు కాకపోయినా ఇంకొకరైనా నిన్ను చూసుకుంటారు. నువ్వు నాతో ఎట్టా ఉంటావో వాళ్ళతో కూడా అట్టాగే ఉండాలా. ఎవరి మీద కోపం చూపించకూడదు. ఎవరిని పడవడానికి ఎల్లకు.